ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము కూడా ప్రార్థనా పుస్తకంలో మీ గురించి రాయబడిన ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పతనాన్ని రోజు నీకు తెలియచేస్తూ నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారంటే, నేను ఆకాశమును స్థాపించినట్లు భూమికి పునాదులు వేయునట్లుగా అంటున్నాడు ఆయన. ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, వాటిని ఏర్పరచునట్లుగా అంట. దేవుడు ఎంతో ఉన్నతమైన కృపను ఈరోజు నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు ఆయన. విశ్వాసంతో ఉండు, బలహీనతతో కాదు. ఉన్నాయి నీ జీవితంలో కొన్ని భారాలు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి, అవమానాలు నిందలు నువ్వు మోస్తూ ఉన్నావు. కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ మనసులో ఉండాల్సిన నమ్మకం ఏంటో తెలుసా? నా ప్రభు ఈ భారాలు తీసివేస్తాడు, నా దేవుడు నన్ను సాక్షిగా నిలబెడతాడు, నా దేవుడు నా జీవితంలో నేను ఎదుర్కొన్న అవమానాల్ని ఇదిగో గొప్పగా తీసివేసి నన్ను తలగా నియమిస్తాడన్న నమ్మకం నీలో ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, నీ నోట నా మాటను పెడతానని. నువ్వు అనుకోవచ్చు, నా మాట ఎవరు వింటారు, నన్ను ఎవరు లెక్క చేస్తారని. కానీ నువ్వు దేవుని మాటగా మాట్లాడితే కోట్లాది ప్రజలు కూడా నీ దగ్గరకు వచ్చి నీ మాట వింటారు. నువ్వు దేవుని జ్ఞానముతో బోధిస్తే అనేక మంది నీ కొరకు వేచి చూచేంత స్థితి దేవుడు నీకు కలగజేస్తాడు. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రపంచ దేశాల నుంచి కానుకలు తీసుకొచ్చి ఆయన మాటలు వినడానికి వచ్చేవారట. ఈరోజు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, నీ బిడ్డలు ఎందుకు పనికిరారని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీ స్థితిగతులను ఉన్నతంగా మార్చగలడు. ఆమేన్. అందుకనే ఆయన అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ దాగుచోటు ఏది? దేవుడే. ఈ శ్రమల్లో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు? దేవుణ్ణే. నువ్వు ఆయన చేతుల క్రింద ఉన్నప్పుడు ఆయన చేతులు నీకు భద్రతనిస్తాయి, ఆయన చేతులు నీకు ఆహారాన్ని పెడతాయి, ఆయన చేతులు నిన్ను విస్తరింపజేస్తాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గాయాలు పాలై కృంగిపోతున్న నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు, ధైర్యంగా ఉండు, అధైర్యపడొద్దు, విశ్వాసం ఉంచు దేవుని మీద. ఆయనే నిన్ను మాట్లాడిస్తానంటున్నాడు, ఆయనే నిన్ను ఫలింపజేస్తానంటున్నాడు, ఆయనే నిన్ను ఆయన చేతి నీడలో దాచిపెట్టానంటున్నాడు. కాబట్టి భయపడొద్దు, విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నువ్వు భూమి ఆకాశాలను ఏర్పరిచిన గొప్ప దేవుడివి, నా తండ్రివి నాయన. నీవిచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నేను నమ్ముతున్నాను ప్రభువా. నన్ను బలపరిచి నా జీవితంలో మేలు చెయ్యండి అయ్యా, నేను సాక్షిగా ఉంటానని నువ్వు ప్రార్థన చెయ్యి. యేసు నామంలో ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.